హాయ్ అండి, బాగున్నారా? మేము ఇప్పుడు అస్సాంలోని భీమాశంకర్ గుడికి వచ్చాము. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటని ఇక్కడ వీళ్ళ నమ్మకం. మామూలుగా అయితే మహారాష్ట్రలో ఉంటుంది కదా భీమాశంకర్, అదని కొంతమంది అంటారు. లేదు, ఇక్కడ గౌహతి దగ్గర ఉన్నదే ఒరిజినల్ అని వీళ్ళు అంటారు. ఎనీహో ఏదైతే ఏమి, ఇది కూడా ఒక శక్తిపీఠం కాదు, ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. మేము ఒక 15 ఏళ్ల క్రితం వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా మారింది. ఈ మెట్లు అవి అప్పుడు లేవు, ఇదంతా ప్లెయిన్గా ఉండేది. ఒక 1/2 కిలోమీటరు మెయిన్ రోడ్ నుంచి లోపలికి నడవాలి, కానీ ఇప్పుడు రోడ్డు అది వేసి మొత్తానికి గుడి దాకా మన బండి వచ్చి ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ మెట్లన్నీ ఏమి లేవు, ఇలా మామూలుగా కొండలా ఉండేది అన్నమాట, చిన్న దారి, అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అసలు నిజంగా చాలా బాగుంటుందండి. ఇలా నది మధ్యలో ఉంటాడు శివుడు, నిత్యం జలపాతం అలాగా ఆయన మీద స్రవిస్తూనే ఉంటుంది గంగా తల్లి. ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటే చూడండి, కొండలు, కొండల మధ్యలో స్వామివారు. అదిగో నది అలా పారుతూ ఉంటుంది. ఇంకా మా వారు బుట్ట పట్టుకుని నడుస్తున్నారు. నేను కొంచెం వీడియో తీయడంలో కొంచెం వెనక అడుగు వేశాను అన్నమాట. నాకైతే ఈ వాతావరణం ఇక్కడ ఇది చాలా బాగా నచ్చిందండి. పూర్వం మున్యాశ్రమాలు ఉండేవి అని చెప్తారు కొండల్లో నది ఒడ్డున అని. సేమ్ అలాంటి అట్మాస్ఫియరే ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ దేవుళ్ళు పెట్టి అగరత్తులు అవి వెలిగిస్తున్నారు. శివలింగాలు చూడండి ఎన్ని ఉన్నాయి, నటరాజస్వామి. ఓం నమ శివాయ. ఇంకా జ్యోతిర్లింగాలు ఇది పెట్టారు. మేము 15 ఏళ్ల క్రితం వచ్చినప్పుడైతే ఇదంతా మట్టి, ఇప్పుడు ఏదో రోడ్డుగా చేశారు, కానీ ఇదివరకైతే మట్టిగా ఉండేది. ఇదంతా కొండ అన్నమాట. కొండల లోపల, కొండల మధ్యలో ఎక్కడో ఉన్నాడు మహాదేవుడు. ఇది మాత్రం అలాగే ఉందండి. ఇప్పుడైతే ఇవి సిమెంట్ బస్తాలు అవి వేశారు, కానీ ఇదివరకు రాళ్ళు ఉండేవి. ఇలాగ మనం రాళ్ళల్లో చూడండి, చూసారా నీళ్ళు 365 రోజులు అలా ప్రవహిస్తూనే ఉంటాయి. ఇవి ఇక్కడ మనం కాళ్ళు కడుక్కుని ఇలా వెళ్ళడం. నమ శివాయ. ఈ ప్రదేశం మాత్రం మీరు అస్సాం టూర్ వేసుకుంటే కనుక ఈ ప్రదేశం మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. మేము ఇది వరకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఇది ఇలాగే ఉంది, ఇందులో ఏం మార్పు లేదు. కానీ అక్కడ మెట్లు అవి మాత్రం కొత్తగా కట్టారనమాట. ఈ బెంచులు, కొండల మధ్యలో చిన్న మైదానంలా ఉంది. ఇది చుట్టూ కొండలు, ఇక్కడ మాత్రమే కాస్త కొండ లేకుండా ప్లెయిన్గా ఉంది. అక్కడ ఇంకో దేవుడు ఏదో ఉన్నాడు, వెళ్దన్నాడు అంటే. ఓం నమ శివాయ. ఎక్కడ చూసినా శివరూపాలేనండి. ఇక్కడ చూడండి, మహాదేవుడు ఎలా కులువై ఉన్నాడు అణువణువుని. ఎవరో సాధువు గారు కూర్చుంటారు అనుకుంటాను. పూజలు, జపాలు, త్రిశూలాలు. ఇది చాలా మంచి ప్లేస్ అండి. ఇక్కడికి రాగానే మనం ఎప్పుడో ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది మనకి. చుట్టూ సెలయేరు, పచ్చటి చెట్లు,
మధ్యలో మైదానం. ఇక్కడ ఒక గుడిసె వేసుకుంటే ఇది ఓన్లీ ఋషాశ్రమం అయిపోతుంది. ఇక్కడ హోమం చేస్తారులా ఉంది, హోమగుండం. హర హర మహాదేవ శంభో శంకర్. ఇందులో కాస్త విభూతి తీసుకుని తలకు పెట్టుకుందాం. హర హర మహాదేవ. చూసారా ఎంత బాగుందో ప్లేస్. ఇప్పుడు అసలు మహాదేవుడి దగ్గరికి వెళ్దాం. చూడండి ఎన్ని ఉన్నాయి, శివలింగాలు, నందులు. హర హర మహాదేవ శంభో శంకర. అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. నేను కూడా వెలిగిద్దాం అనుకుంటున్నాను. సో మా స్వామివారు పూజ చేస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మనం అసలైన దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడైతే నిరంతరం గంగాజలం నెత్తి మీద పారుతూ ఉంటుందో దేవుడికి సహజ సిద్ధంగా అక్కడికి వెళ్తున్నాం. మహాదేవుడు అయ్యో. చూడండి ఇవన్నీ శివరూపాలే. హర హర మహాదేవ శంభో శంకర. అప్పుడు మనం వచ్చినప్పుడు చిన్నది ఉంది. देखा है ऐसे में ये है बीच में है. नमः शिवाय नमः शिवाय नमः शिवाय. ओम नमो नमः. नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. అది శివుడు. ఎవరికైతే దాని మించే వెళ్ళేది నీళ్ళు, ఇప్పుడు ఏదో దారి మార్చినట్టున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అరే डाल इसमें तो हाँ डाल दीजिए. लाजा सा डाल. ఇంత పుణ్యం కదా మన దగ్గరుండి మన శివుడికి మనం అభిషేకం చేసుకోవడం. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే నమః. హర 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 హర. ఇంకొకసారి చూసి దర్శనం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ అస్సాంలో గౌహతి దగ్గరలో ఉన్న భీమాశంకర్ అనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. మీరు అస్సాం ట్రిప్ వేసుకుంటే కనుక దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇది గౌహతి ఎయిర్పోర్ట్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు అన్నీ క్యాబ్లు, ఆటోలు ఏవి కావాల్సిన అవన్నీ దొరుకుతాయి. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.